హలో గైస్, వెల్కమ్ టు భారతి కార్టూన్ క్రియేషన్స్. ఫ్రెండ్స్, మీకు తెలుసా భీముడికి మరియు ఆంజనేయుడికి మధ్య ఓ చిన్న కథ జరిగిందని? ఆ కథ ఏంటో ఈరోజు మన వీడియోలో తెలుసుకుందాం. అరణ్యవాస సమయంలో ఒకరోజు ద్రౌపది భీమునితో ఇలా కోరింది: భీమా, నేను గంధమాదన పర్వతాల్లో పుట్టే సౌగంధిక పుష్పాలను చూడాలనుకుంటున్నాను. నాకు అవి తెచ్చి పెడతావా? భీముడు వెంటనే ఆ పుష్పాల కోసం గంధమానల పర్వతాల వైపు ప్రయాణం ప్రారంభించాడు. మార్గ మధ్యంలో దట్టమైన అరణ్యంలో ఒక పెద్ద వానరుడు తన తోకను రోడ్డుపై ఉంచి నిద్రిస్తున్నాడు. భీముడు ఆ వానరుని దగ్గరకు వచ్చి గర్వంతో ఇలా అన్నాడు: ఓ వానరా, నీ తోకను పక్కకు తొలగించు, నాకైతే ఈ దారి అవసరం. అప్పుడు వానరుడు నవ్వుతూ చెప్పాడు: నేను బలహీనుణ్ణి భీమా, నీవు గొప్ప బలవంతుడివి కదా, అయితే నీవే నా తోకను మన్నించి దారి ఎంచుకో అన్నాడు. భీముడు కోపంతో అతని తోకను లేపేందుకు ప్రయత్నించాడు, కానీ ఎంత శక్తి పెట్టినా లేపలేకపోయాడు. భీముడు ఆశ్చర్యపోయాడు. వెంటనే అర్థమైంది, ఈ వానరుడు ఎవరో సాధారణుడు కాదు. భీముడు నమస్కరిస్తూ అడిగాడు: మీరు ఎవరు స్వామి? మీలో ఉన్న ఈ అసాధారణ శక్తి ఏమిటి అని. వానరుడు చిరునవ్వుతో తన యథార్థ స్వరూపాన్ని చూపించాడు: నేను హనుమంతుడిని, నీ అన్నయ్య అయిన రాముడికి సేవ చేసిన వాడిని, నీకంటే ముందు వాయుపుత్రుడిని. మనమిద్దరం వాయుదేవుని పుత్రులం. భీముడు ఎంతో ఆశ్చర్యంతో నమస్కరించాడు. హనుమంతుడు భీముడికి ఒక వాగ్దానం ఇచ్చాడు: కురుక్షేత్ర యుద్ధ సమయంలో నేను నీ రథధ్వజంపై నా రూపాన్ని ఉంచుతాను, నా పౌరుషంతో నీ శక్తిని ఇంకొంత పెంచుతాను అని. ఈ కథలో నైతికత: గర్వం ముందు వినయం ముఖ్యం. నిజమైన శక్తి ప్రశాంతంగా ఉంటుంది, పెద్దగా ప్రదర్శన చేయదు. ఓ సోదరుడు మరొక సోదరుని గుర్తించకపోయినా భగవంతుని కరుణ ఎప్పుడూ మనం అనుకోని రూపంలో వచ్చి మనకు మార్గం చూపిస్తూనే ఉంటుంది. సో విన్నారు కదా ఫ్రెండ్స్, ఇది ఇవాళ మన స్టోరీ. నచ్చినట్లయితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు.